ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఈ దివ్య గ్రంథములోని అనేకమైనటువంటి మహా జ్ఞానంతో కూడిన సంగతులలో ఒక్కో విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు ప్రకటించబడినటువంటి కరపత్రికలలో పాఠాలలో ఒకటి, మతోన్మాదుల ప్రశ్నలకు సమాధానము, మతోన్మాద సంస్థల ప్రశ్నలకు సమాధానము అనే భాగములో ఒక విషయాన్ని ఈరోజుకు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మతోన్మాద సంస్థలు అన్నాం. ఈ పదాన్ని ఉపయోగించడానికి గల కారణం, వారు చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఉపయోగించవలసిన అవసరత ఏర్పడింది. ఉన్మాదము అన్న మాటకు అర్థం ఇంగ్లీష్లో సైకోసిస్ అన్నారు. సైకోసిస్ అంటే ఉన్మాది. ఏ ఉన్మాది? మనుషులలో అనేక రకాల ఉన్మాదము అన్నది మనం చూస్తున్నాం. కొంతమంది కులోన్మాదులు ఉంటారు. వారి కులము కొరకు ఏదైనా చేస్తారు. కులం కొరకు అల్లర్లు సృష్టిస్తారు, కులం కొరకు చేస్తారు, అవసరమైతే కులం కొరకు చంపుతారు కూడా. అంటే వారికి మనుషుల ప్రాణం కన్నా కులమే వారికి ముఖ్యం. అటువంటి వారిని కుల ఉన్మాదులు అంటారు. అలానే ప్రేమోన్మాదం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఎవరైనా ఒక ప్రియుడు ప్రేయసిని అత్యంత కిరాతకంగా చంపినప్పుడు తెల్లవారి పత్రికలలో ప్రేమోన్మాదానికి ఒక యువతి బలి అని మనం చదువుకుంటాం. అంటే వీడు కూడా ఉన్మాదే, కాకపోతే ప్రేమోన్మాది ఇతను. అలానే భాషోన్మాదం అన్నది కూడా ఈ మధ్యకాలంలో దేశంలో ప్రబలుతుంది, మనం చూస్తున్నాం. భాష పట్ల ప్రేమ ఎక్కువైపోయి అది ఉన్మాదానికి దారితీస్తుంది. ఇక ఈ కులం, ఈ ప్రేమ, వీటికంటే కూడా చాలా భయంకరమైనది మతం, మతోన్మాదం. అనగా వారు నమ్మిన విశ్వాసం ఏదైతే ఉందో, వారి మతం ఏదైతే ఉందో, ఆ మతం కొరకు ఎంతవరకైనా వెళతారు, ఏమైనా చేస్తారు. అందుకే పిచ్చిగా ఈ ఉన్మాదం అన్న ఈ పదానికి తెలుగులో పిచ్చి, వెర్రి అన్న అర్థాలు కూడా మనం చూడగలం. ఉన్మాదము అంటే వెర్రి అని, పిచ్చి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉన్మాదం ఆఖరికి ఎటువైపుకు తీసుకెళ్ళిపోతుంది మనుషులను అంటే ఉగ్రవాదం వైపుకు నడిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈ ఉగ్రవాదం అసలు ఎక్కడ, ఈ ఉగ్రవాదానికి మూలం ఏంటి? ఉగ్రవాదానికి ప్రారంభం అంటే మతం పట్ల ఉన్నటువంటి ప్రేమ. అది ప్రేమ కాదు, అది ఒక పిచ్చి. వారిని మతోన్మాదులుగా మార్చింది. ఆ తర్వాతనే వారిని ఉగ్రవాదులుగా మలచింది. ఈరోజు మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మతోన్మాదం అన్నది చాలా విపరీతమైనట్టుగా మనం చూస్తున్నాం. రోజు రోజుకు ఇది పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు కేవలం భౌతికమైన దాడులు చేసే వీళ్ళు ఈ మధ్యకాలంలో భౌతికమైన దాడులతో పాటు
సాహిత్యంపై కూడా దాడులు ప్రారంభించారు. అనగా క్రైస్తవుల సాహిత్యం లేదా క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం బైబిల్ అయితే, బైబిల్ పైన దాడికి వాళ్ళు పాల్పడుతున్నారు. బైబిలులో ఉన్నటువంటి విషయాలను ఎత్తి అవి తప్పు అని మాట్లాడటానికి, వాటిని వక్రీకరించటానికి, వాటిని హేళన చేసి మాట్లాడటానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా 24 గంటలు సోషల్ మీడియాలో బైబిల్ పైన బురద జల్లటమే వారి పరమా జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సంస్థలు ఈరోజు మనం చూస్తున్నాం మన దేశంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంస్థలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. వాళ్ళు ఎంత ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో చాలా సందర్భాలలో మరి జయశైల్ గారు మనకు చూపించారు వీడియోస్లో. మనం చూసాం చాలాసార్లు. 2021 సంవత్సరం నాటికి భారతదేశంలో ఇస్లాం క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని పబ్లిక్గా మీడియాతో మాట్లాడిన ఆ వీడియోస్ మనందరం చూసామండి. అంటే దీన్ని ఏమంటారు? ఉన్మాదం. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మనుషులను అత్యంత కిరాతకంగా హింసించి వారిని కొట్టి వారు బాధపడుతుంటే ఆనందపడి, ఆఖరికి వారు చచ్చిపోతుంటే కూడా వారిపైన కనీసం జాలి లేకుండా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారు అని అంటే వీరిని ఏమంటారు చెప్పండి? ఉన్మాదులు అనరా? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అందులో మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంస్థలుగా ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎవరైతే బైబిల్ మీద బురద చల్లుతున్నారో, ఎవరైతే బైబిల్ కొరకు తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క చరిత్రను కలంకపరుస్తున్నారో వారి కొరకు మాత్రమే మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలముగా సమాధానముతో ఐక్యంగా హిందువులు, క్రైస్తవులు, ఇస్లాంలు అందరం భాయి అన్నట్టుగా ఒక సమాధానకరమైన శాంతియుతమైన వాతావరణాన్ని ఈ సంస్థలు వచ్చి ఆ వాతావరణాన్ని పాడు చేసి హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు మధ్య గొడవలు పెట్టి అల్లర్లు రేపి కల్లోలంగా రాష్ట్రాలను మార్చడానికి వారు చేస్తున్న అనేకమైన కుట్రలు, అందులో ప్రత్యేకించి బైబిల్ కొరకు వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, వాళ్ళు రాసినటువంటి పత్రికలు కానీ, వారు ప్రజల్లోనికి పంపించిన పుస్తకాలు కానీ, లేదా వారు రోజు మాట్లాడుతున్న యూట్యూబ్లో ఉన్న వీడియోలు కానీ, వాళ్ళకు మరొక పనేమీ లేదండి. బైబిల్ కొరకు తప్పుగా మాట్లాడమే వాళ్ళ పని, అంతే. దీనికి గల కారణం ఉన్మాదం. ఎందుకంటే క్రైస్తవ్యం రోజు రోజుకు విస్తరించటం, అనేక మంది క్రీస్తును రక్షకుడుగా అంగీకరించటం, క్రైస్తవ్యం సంఖ్య అధికమవటం. ఒకనాడు యేసుక్రీస్తుల వారి కాలంలో ఎలా అయితే ఆ రోజున్నటువంటి యూద మత ఛాందసవాదులు వారు కూడా ఉన్మాదులే. యేసుక్రీస్తుకు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, ప్రజలంతా ఆయన బోధలకు ఆకర్షితులవటం చూసి అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోవటం, అది చూచి తట్టుకోలేక, భరించలేక ఆయన ఎలా పట్టుకోవాలని ఆలోచించి, ఎలా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి, ఎలా ఆయన్ని చెరసాలలో పెట్టాలి, లేదా ఆయన ఎలా చంపాలని ఎలాంటి కుట్రలు చేశారో అదే ఈరోజు మన దేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్కడ క్రైస్తవులు సువార్తలకు వెళ్ళినా, ఎక్కడ క్రైస్తవులు బహిరంగ సువార్త సభలు పెట్టుకున్నా, వారి దగ్గరకు వెళ్ళి వారు ముందుగానే సిద్ధం చేసుకున్న కొన్ని కరపత్రికలు, పుస్తకాలు వాళ్ళ తీసుకొని వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయి క్రైస్తవ సభలు జరుగుతున్న చోటుకి వెళ్ళి, లేదా ఆరాధన జరుగుతున్న చోటుకి వెళ్ళి ఆ పుస్తకాలను పట్టుకొని వెళ్ళి, ఇదిగో ఈ పుస్తకంలో మేము అడిగేటువంటి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి, ఈ పత్రికలో ఉన్న వాటికి క్రైస్తవులుగా మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా, ముందు వీటికి సమాధానం చెప్పి ఆ తర్వాత మీరు ఏదైనా చెప్పండి అని
సేవకులను, క్రైస్తవులను చాలా ఇబ్బంది పెట్టటం, వారిని చాలా మానసికంగా వేధించటం, సభలు జరగకుండా అడ్డుకోవటం, ప్రార్థనలకు అభ్యంతరకరంగా మారటం ఎక్కువగా జరుగుతుంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ప్రేమన దేవుని పిల్లలారా, అలా అని బైబిలు జోలికి వాళ్ళు వచ్చారు కనుక మనం వారి గురించి మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. కానీ అసలు వారు బైబిల్ గురించి మాట్లాడకపోతే వారి గురించి మనం మాట్లాడవలసిన అవసరం మనకు లేదు. దేవుడు మనకు నేర్పించిన గొప్ప సంస్కారం అండి. ఎంత గొప్ప సంస్కారాన్ని దేవుడు బైబిల్లో మనకు నేర్పించాడు అన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరుల జోలికి వెళ్ళేవారుగా ఉండకూడదు అనే ఒక గొప్ప సంస్కారాన్ని దేవుడు బైబిల్లో మనకు రాయించాడు, మనకు నేర్పించాడు. ఆయన మీరు పరుల జోలికి వెళ్ళకండి నాయన అన్నాడు. అంటే ఒక హైందవుల జోలికి మీరు వెళ్ళకండి, ఒక ఇస్లాముల జోలికి మీరు వెళ్ళకండి. అంటే వారు నమ్ముతున్న గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఆ గ్రంథాలలోనికి వెళ్ళి వాటి గురించి మీరు మాట్లాడకండి అన్నాడు. అందు గురించి మనం వారు బైబిల్ను, ఈ బైబిల్లో ఎన్ని ప్రశ్నలు వారు బైబిల్ నుంచి వాళ్ళు అడుగుతున్నా, బైబిల్ గురించి ఎంతగా వారు మాట్లాడుతున్నా, వాటికి సమాధానాలు మనం చెబుతున్నాం. తిరిగి వారి గ్రంథాలను ప్రశ్నించడం అనేది పెద్ద విషయం కాదు, పెద్ద పని కాదు. ఎందుకంటే బైబిల్ను అర్థం చేసుకున్నవాడు, బైబిల్లో రాయబడిన దేవుని మహాజ్ఞానాన్ని సొంతం చేసుకున్నవాడు, వాడు ముందు ప్రపంచంలో ఎవరు నిలవబడలేరు, ఎవరు వాడి ముందు మాట్లాడలేరు అని జయశల గారిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కారణం ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అంత గొప్పది. అటువంటప్పుడు వారి నమ్ముతున్న వారి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను ముందు పెట్టి అందులోని ఒక్కొక్క ప్రశ్నను సంధిస్తే ఏ ఒక్కడు సమాధానం చెప్పలేరు. అలా అని మనం వాటిని ప్రశ్నించవలసిన అవసరం మనకు లేదు. కానీ వాళ్ళు బైబిల్ను ప్రశ్నించారు కనుక వారు బైబిల్లో నుంచి వాళ్ళు ప్రశ్నిస్తున్నవి అవి ఎంతవరకు కరెక్ట్, వారు ఇస్తున్న లేదా వారు మాట్లాడుతున్న మాటలు అవి ఎంతవరకు సరి అయినవో అన్నది అది మనం ఆలోచిస్తూ వారికి సమాధానము చెప్పే ప్రయత్నమే తప్ప వారు నమ్మాలి అన్నది మాత్రం కానే కాదు. దేవుడు కూడా ఎంతవరకు చెప్పమన్నాడు అన్నప్పుడు హేతు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పు, అంతవరకు. వాడు నమ్ముతాడా నమ్మడా తర్వాత. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి విషయాలను నమ్మాలి, వాటిని అర్థం చేసుకోవాలి అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కారణం ఏంటంటే అక్షర జ్ఞానం ఉన్నంత మాత్రాన ఆత్మ జ్ఞానం అర్థమవుతుంది అనుకోవటం చాలా పొరపాటు. ఒకప్పుడు నపుంసకుడు వెళుతున్నాడు, యెషయా గ్రంథం చేతిలో ఉంది, చదువుతున్నాడు, ఏమీ అర్థమవటం లేదు ఆయనకు. అప్పుడు వెళ్ళాడు ఫిలిప్పు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. లేదు అన్నాడు. అప్పుడు ఫిలిప్పు వివరించాడు, అప్పుడు కానీ ఆయనకు అర్థం అవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మంచి మాట యెషయా గారు మాట్లాడుతుంటారు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అప్పుడు అక్షరములు తెలిసినవాడు అంటాడు, అక్షరములు తెలిసినవాడు అంటే ఏమండి, లోక జ్ఞానాన్ని కలిగిన వాడు అని, లేవండి లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో పండితుడు అని. అప్పుడు వాడు అంటాడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును అన్నాడు. అంటే అక్షర జ్ఞానము ఉన్నంత మాత్రాన నువ్వు బిఏ చేసి ఉండొచ్చు, లేదా ఎంఏ చదివి ఉండొచ్చు, లేదా ఎన్నో డిగ్రీలకి ఉండి ఉండవచ్చు, లేదా నువ్వు శాస్త్రవేత్తమై ఉండొచ్చు. కానీ బైబిల్ నీకు అర్థం అవ్వాలి అన్న రూల్ ఏమీ నీకు లేదయ్యా. ఎందుకంటే బైబిల్లో అర్థం అవ్వాలి అంటే ఆత్మ సహాయం అనేది చాలా అవసరం. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే ఎవరైతే క్రీస్తును నమ్మి బాప్తిస్మాన్ని పొందుకుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అప్పుడే ఈ 66 పుస్తకాలలో ఉన్న మహావిజ్ఞానపు సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుణ్ణి నమ్మనివాడు, పరిశుద్ధాత్మను నమ్మనివాడు బైబిల్ ముందు పెట్టి మాట్లాడితే నిజాలా అపార్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే అన్నిటినీ మన కళ్ళు చూడలేవు. మనకు సూర్యుడే కనబడుతున్నాడు, మనం ఉన్న ఈ భూమి కనబడుతుంది. అలా విశ్వము అనగానే కనబడుతున్న సూర్యుడు, మనం ఉన్న ఈ భూమి అని అనటం ఎంత తెలివి తక్కువతనం అది. విశ్వం అనగానే కేవలం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనం ఉన్న ఈ భూమే కాదు. ఈ భూమితో పాటు సూర్య కుటుంబంలో మరికొన్ని గ్రహాలు ఉన్నాయి. అందులో మనం ఉన్నది ఒక గ్రహం. అలానే అవన్నీ ఉన్నాయని ఎలా తెలుసు? ఈ కంటికి కనిపించడం లేదు కదా. వాటిని చూడటానికి ఏ నేత్రాలు కావు, జ్ఞాన నేత్రం అన్నాడు. దాన్ని ఒక హబుల్ టెలిస్కోప్. దానితో నువ్వు చూడాలి. దానితో చూస్తేనే మిగిలినవన్నీ విశ్వంలో కనబడతాయి. విశ్వములో ఉన్న వాటిని చూడాలి అని అంటే హబుల్ టెలిస్కోప్ సహాయం ఎంత అవసరమో, దేవుని మహాజ్ఞాన గ్రంథములో రాయబడిన అనేకమైన విషయాలు నువ్వు చూడాలి, నీకు తెలియాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం కూడా నీకంతే అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ తప్పు అని మాట్లాడుతున్నా, లేదా బైబిలులో దేవుని నిర్ణయాలు, దేవుని ఆలోచనలు, దేవుడు వ్రాయించినటువంటి మాటలు తప్పు అని మాట్లాడటం, అది కేవలం అది ఒక అవివేకి, ఒక అజ్ఞాని మాట్లాడే మాటది, జ్ఞానవంతుడు మాట్లాడే మాట కాదు. ఈరోజు ఈ మతోన్మాద సంస్థలలో కొన్ని సంస్థలు వారు బైబిల్ గురించి బైబిల్లో రాయబడిన తప్పులు, బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ భాగవతం, బైబిల్ బండారం, అలానే క్రైస్తవ బోధకులు దాచిపెడుతున్న అనేకమైన సంగతులు అని చాలా చాలా టైటిల్స్ పెట్టి పుస్తకాలు ఇప్పటికే సమాజంలోకి పంపించేశారు. అందులో ఒక ప్రశ్నని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేంటంటే, బైబిల్లో ఉన్న దేవుడు పక్షపాతి కాకపోతే, బైబిల్లో ఉన్న దేవుడు న్యాయవంతుడు అయితే, తాను ఇచ్చినటువంటి ఒకనాడు తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, తాను ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ చట్టాన్ని అందరి పట్ల సమానముగా ఆయన పెట్టాలి కదా. అలా కాక ఈరోజు చట్టం అన్నది ఉన్నవాడికి చుట్టం అని ఎలా మాట్లాడుతున్నారో ప్రస్తుతానికి మన సమాజంలో, చట్టం ఉన్నవాడికి చుట్టం అని ఈరోజు అన్నట్టు బైబిలులో చట్టం కూడా ఉన్నవాడి పట్ల ఒకలా, లేనివాడి పట్ల మరొకలా ఉంది. ఇది దేవుడి చట్టం ఎలా అవుతుంది? అసలు దేవుడు వలన కలిగిన చట్టం అని ఎలా నమ్మమంటారు అని ఒక విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు. ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు, మనందరికీ బాగా తెలుసు, సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు, ఇంకా కనానుకు చేరుకోలేదు. అలా అరణ్య ప్రయాణంలో ఉంటున్న సమయంలో దేవుడు అప్పుడే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అప్పుడే వాళ్ళకు పరిచయం చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని గురించినటువంటి ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినమున మీరు ఎవరు ఏ పని కూడా చేయడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? విశ్రాంతి దినాన్న ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఒక చోటికి చేరి అక్కడ కూర్చొని దేవుడు వారి పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతములు, మహత్కార్యములను గూర్చి వారు మాట్లాడుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.
అది విశ్రాంతి. ఆ రోజు వాళ్ళందరినీ కూడా విశ్రాంతి దినాన్న సమావేశం అవ్వండి అని దేవుడు చెప్పటంలోని ఉద్దేశం అది. అయితే ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా ఒక చోట చేరి పాటలు పాడుతున్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి, కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో ఒకడు వారితో లేకుండా పక్కకు వెళ్ళి కట్టెలు ఏరుకుంటున్నాడు. ఇది ఎవరో గమనించారు. మోషే అహరోనుల దగ్గర తీసుకొచ్చారు విషయాన్ని. ఆ ఏరుకున్న వాడిని కూడా పిలిపించాడు మోషే అహరోను. నువ్వు ఏంటి విశ్రాంతి దినాన్న చేయకూడదు, నువ్వు చేసావా? అవును. అలా అయితే నీ విషయంలో దేవుడు ఏ తీర్పు ఇవ్వనై ఉన్నాడో దేవుణ్ణి అడుగుతాము. వెళ్ళారు, దేవుని ముందు మోకరించారు, దేవుని అడిగారు, దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు, వాడిని రాళ్లతో కొట్టి చంపండి. ఇది మనం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31, 32, 33 ఏమంటే ఆ సందర్భాలు, ఆ వచనాలలో మనకు కనబడుతుంది. అంతా కూడా రాళ్లతో కొట్టి చంపించేసాడు. అంటే విశ్రాంతి దినాన్న కట్టెలు ఏరుకున్నందుకే ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన చట్టం అది. అయితే అదే చట్టం అమలవుతున్న కాలంలో, అదే చట్టం, అలాంటి కఠినమైన చట్టం అమలవుతున్న కాలంలో ఉన్నవాడు ధనవంతుడు ఒకడు తప్పు చేశాడు. ఎవరయ్యా ఉన్నవాడు, ఎవరయ్యా ధనవంతుడంటే ఆయనే దావీదు మహారాజు. ఆయనేం తప్పు చేశాడు? ఆయన ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళితే అక్కడ యుద్ధానికి వెళ్ళక ఇంట్లో పడుకొని సాయంకాలం లేచి మిద్దె మీద తిరుగుతుండగా ఒక స్త్రీ బత్షెబ స్నానం చేయటాన్ని గమనించి తనని ఇంటికి రప్పించుకొని ఆవిడతో ఆయన వ్యభిచారం చేశాడు కదా. ఇది తప్పు. మరి ఈ తప్పుకు ఏం చేయాలి? ఈ తప్పుకు దావీదును చంపాలి కదా. కట్టెలు ఏరుకున్న వాణ్ణి రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఇక్కడ వ్యభిచరించిన వాణ్ణి ఏం చేయాలి? ఇక్కడ కేవలం వ్యభిచారం ఒక్కటే కాదు, ఆ తర్వాత బత్షెబ భర్త అయినటువంటి ఊరియాను కూడా చంపించాడు. అంటే 2 సెక్షన్లు అప్లై అవుతాయి ఇప్పుడు దావీదు గారి మీద. 1 వ్యభిచారం, 2 హత్య. ఈ రెండింటి ప్రకారముగా దావీదుకు మరణదండన విధించాలి. కానీ మరణశిక్ష దావీదుకు విధించలేదు. ఒక సామాన్యుడు కట్టెలు ఏరుకుంటే అతను రాళ్లతో కొట్టి చంపినప్పుడు, మరి ఇక్కడ దావీదు రాజు కట్టెలు ఏరుకోవటమే ఉందండి, చాలా చిన్నది ఇతను చేసిన దాంతో పోల్చుకుంటే. కానీ ఇతన్ని మాత్రం ఎందుకు వదిలేశాడు? ఇతనికి ఎందుకు మరణశిక్ష విధించలేదు? ఇలా ఉంటాయండి బైబిల్లో ఉన్న దేవుని చట్టాలు. ఏమండి, ఆయన ఒక దేవుడు, ఇదొక చట్టం, దీన్ని తీసుకొచ్చి మాకు చెప్తారు, మేము నమ్మాలి. నల్ల అట్ట పుస్తకం పక్కన పడేయని అంటున్నారు అంతే. ఏమండి, ఎంత హేళనగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇటువంటి మాటలు ఏమండి అమాయకులైన క్రైస్తవుల యొద్దకు వచ్చి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంటుంది? నిజమే కదండి. దేవుడు అక్కడ చాలా చిన్న విషయం అది, ఇది చాలా పెద్దది. అటువంటిప్పుడు అక్కడ దేవుడు మరణశిక్ష విధించినప్పుడు ఇక్కడ కూడా విధించాలి కదా. దేవుడు న్యాయవంతుడైతే, దేవుడు యథార్థవంతుడైతే, దేవుడు పక్షపాతి కాకపోతే నిజమే. ఏమండి, అంటే దావీదుకు దేవుడు శిక్ష విధించలేదు అన్నది వాళ్ళ వాదన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వీళ్ళు ఏదో ఆ రోజు చనిపోయినటువంటి రాళ్లతో కొట్టబడి చంపబడిన ఆ సామాన్యుడికి వీళ్ళేదో ఏమంటారు సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు, అంటే అతను ఏదో చాలా చిన్న తప్పిదమే చేసినట్టు, దానికే దేవుడు శిక్షించాలా అని మాట్లాడుతూ ఏమంటే మనల్ని మాయ చేయటానికి, మనల్ని ఏమంటే బైబిల్కు దేవుడికి దూరం చేయటానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఒక విషయం చెప్పమంటారండి, దేవుడి దృష్టిలో చిన్నది పెద్దది అన్నది ఏమి ఉండదు. తప్పే. తప్పుల్లో ఏమంటే పాపంలో చిన్న పాపం పెద్ద పాపం ఉంటుంది ఏంటి? పాపంలో చిన్న పాప పెద్ద పాప. మా చిన్న పాప అండి, మా పెద్ద పాప అండి. పాపంలో చిన్న పాపం పెద్ద పాపం ఏమండి అలాంటి తారతమ్యం లేదండి, అలాంటిది ఏమీ లేదు. పాపం పాపమే, తప్పే, నేరం నేరమే. అంటే అదేంటండి, కట్టెలు ఏరుకోవటం అంత పెద్ద నేరమా?
కట్టెలు ఏరుకోవటం అన్నది నీకు అంత పెద్ద నేరంగా కనబడితే పండు తినటం ఏమండి? కట్టెలు ఏరుకోవటమే నీకు అంత పెద్ద నేరంగా కనిపించకపోతే అసలు కట్టెలు ఏరుకోవటంతో పోల్చుకుంటే పండు తినటం ఇది నేరమా చెప్పండి? ఏదేని తోటలో దేవుడు అవ్వ ఆదాములకు వారికి కూడా మరణశిక్ష పెట్టాడు, వారికి కూడా మరణశిక్ష విధించేశాడు. మీ పండు తినుదినమున నిశ్చయముగా మీరేమైపోతారు? చచ్చెదరు అన్నాడు. అంటే పండు తింటే కూడా ఏంటన్నమాట? మరణశిక్షే. ఇప్పుడు నువ్వు కట్టెల దాకా ఎందుకు, కట్టెల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు చిట్టి కన్నా? ఒకసారి పండు దగ్గరికి వెళ్ళు, అది ఇంకా చిన్నది, నీకు అది కాదు, అది ఆలోచన రాలేదేమో వాడికి. పండు తినడం కూడా పాపమేనండి? పండు తిన్నందుకే ఏజెంట్ తోటలో నుంచి గెంటి వేయాలండి? పండు తిన్నందుకే కట్కచాలని పెట్టించాలండి? మాట్లాడచ్చు కదా అలా కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పండ కట్టెల ఇది కాదు, దేవుడి మాటను మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు తినవద్దు అన్నాడు, నువ్వు నోరు కట్టుకుని ఉండాలి. దేవుడు వద్దన్నాడు, సైలెంట్ అయిపో. అలానే విశ్రాంతి దిన అన్న, మీరు అందరూ తప్పనిసరిగా అంతా ఒక చోట మీరు కూడుకోవాలి అని అప్పుడే చెప్పాడండి, అప్పుడే చెప్పాడు. కానీ వీడేం చేశాడు? అందరూ ఒక చోటుకి వెళ్ళి కూడుకొని పాటలు పాడి దేవునికి చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు కృతజ్ఞతలు చెప్తుంటే వీడికి పొగరు కదండి, నిర్లక్ష్యం కదా. ఇవి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, కట్టలే కదా ఏరుకుంటే ఏమవుతుందిలే. దీన్ని ఏమంటారు తెలుసా అండి? నిర్లక్ష్యం. దేవుడు అప్పటికే చెప్పాడు, విశ్రాంతి దినమును ఏమండి పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినమున పని చేయకూడదు. విశ్రాంతి దినాన్ని అసలు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకూడదు చెప్పాడు. అవన్నీ విన్నారు. అందరూ ఒక చోట ఉంటే వాడు ఒక్కడు పక్కకి వెళ్ళిపోయాడంటే వాడుకున్న ధైర్యం ఏంటి మీరు ఆలోచించండి. ఏమండి, అందరూ ఇక్కడ కూడుకుంటే వాడు ఒక్కడు ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నాడు? దేవుడికి ఏమనిపించి తెలుసా అండి, ఇటు ఇంతమంది భయపడ్డారు నా మాటకి, వీడికి నా మాట అంటే వీడికి భయము లేదు. ఇంతమంది భయపడ్డారు కానీ వీడికి మాత్రం నా మాట అంటే అస్సలు భయం లేదు. నా మాట వినకపోతే, నా మాటను నిర్లక్ష్యం చేస్తే పరిణామం ఎలా ఉంటుందో వీళ్ళకు తెలియాలి. కనుక ఎవడైతే వెళ్ళాడో ఆరాధనకు రాకుండగా సంఘముగా కూడుకొనకుండగా, సంఘానికి రాకుండగా, సంఘముగా కూడుకొనకుండగా ఎవడు వాడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, ఎవడు వ్యాపారానికి వెళ్ళిపోయాడు, ఎవడు శుభకార్యాలకు వెళ్ళిపోతున్నాడు, ఎవడు ప్రయాణాలకు వెళ్ళిపోయాడు. తీసుకురండి. ప్రభువా వీడు ఉద్యోగానికి కూడా వెళ్ళలేదు, వీడు వెళ్ళింది వ్యాపారానికి కూడా కాదు, కట్టెలు ఏరుకోవడానికే ప్రభు, అయినా పర్వాలేదు తీసుకొచ్చేయండి అన్ని, రాళ్లతో కొట్టి చంపండి. ఇది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని నిర్లక్ష్యం చేయటం అండి. దేవుడిని నిర్లక్ష్యం చేయటం అంటే దేవుడు అసలు సహించుకోడు. అయినా దేవుడు ఒక వ్యక్తి పట్ల మరణశిక్షని విధించాడు అనంటే ఆ వ్యక్తి యొక్క మనసు ఏంటో, ఆ వ్యక్తి యొక్క హృదయం ఏంటో, ఆ వ్యక్తి యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను నీకేం తెలుసు, నాకేం తెలుసు. ప్రతి మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడు దేవుడు. వాడు మనసులో ఎలాంటి ఆలోచనతో వాడు బయటికి వెళ్ళి కట్టెలు ఏరుకోకపోతే దేవుడు వాడిని అంత కఠినంగా చంపమని చెప్తాడు. మీరు ఆలోచించండి. కనుక ఏదో కట్టెలు ఏరుకోవడానికి పోయాడండి అని ఏదో చిన్నదిగా మనకు కనపడవచ్చు, కానీ దాని వెనకాల దేవుడి మాటను పక్కన పెట్టేశాడు, దేవుని అలక్ష్యం చేశాడు, దేవుణ్ణి అవమానపరిచాడు. అందుకే భవిష్యత్తులో ఇశ్రాయేలీలారా మీరందరికీ ఇదే గతి పడుతుంది నా మాట వినకపోతే అని వాళ్ళందరికీ ఒక భయాన్ని, వాళ్ళందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడం కొరకు వాడిని అక్కడ రాళ్లతో కొట్టి చంపించేశాడు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు కూడా దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను తప్పు పట్టే అంత ధైర్యం, అంత సాహసం మనిషి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు.
మీకు నాకు ఉన్న మధ్య వ్యత్యాసం చెప్పమంటారా? మీ ఆలోచనలకు నా ఆలోచనలకు, నా తలంపులకు మీ తలంపులకు ఉన్న మధ్య వ్యత్యాసం ఎంతంటే నింగికి నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇవి రెండు ఎలా కలవవో మీ ఆలోచనలు నా ఆలోచనలు కూడా కలవవు, అంత కష్టం. అందుకే పౌలు గారు కూడా రోమపత్రికలో మాట్లాడుతూ, రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు. ఆయన తీర్పులను శోధించగలవా? ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన తీర్పులు ఎంతో అశక్యములు. నువ్వు దేవుడిచ్చిన జడ్జిమెంట్ను, దేవుడిచ్చినటువంటి తీర్పును నువ్వెవరు ఎంచడానికి? దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వెలువడింది అంటే, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా నుంచి బంగాళాఖాతం వరకు ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ ఆ తీర్పుకు తలదించవలసిందే. అంతే. ఎందుకంటే సుప్రీం కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం అది దేశంలో. అటువంటప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మనుషులే, వారు మనుషులే. ఒక మనుషులు ఇచ్చిన తీర్పుకు మనిషి కట్టుబడుతున్నప్పుడు, లోకాలను కలిగించిన దేవాది దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు, ఆయన ఇచ్చినటువంటి తీర్పులను, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ను ప్రశ్నించే అధికారం నీకుందా? నువ్వనగా ఏమాత్రం, నీకున్నటువంటి మట్టి మెదడగా ఏమాత్రం? ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ సామాన్యుణ్ణి, ఒక వ్యక్తిని కట్టెలు ఏరుకోవటం చూసి శిక్షించాడు, చంపేశాడు. దావీదు మాత్రం వదిలేశాడు అంటున్నావా? దావీదును వదిలేశాడని ఎవరు చెప్పారు నీకు? దావీదును శిక్షించలేదని ఎవరు చెప్పారు? నువ్వనుకుంటున్నావు. ఎందుకంటే బైబిల్ అంటే ఎలాగో నీకు పడదు, బైబిల్ ఎలాగో నీకు రాదు, బైబిల్ నీకు ఎలాగో అర్థం కాదు, బైబిల్ అంటే ద్వేషం, క్రైస్తవ్యం అంటే నీకు పడదు, శత్రువులు. ఈరోజు వీళ్ళందరికీ, ఈ సంస్థల వాళ్ళందరికీ శత్రువులు ఎవరయ్యా అంటే, ఏమండి వారు చేసేది రైట్ అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ శత్రువులే. వాళ్ళు జై అంటే జై అనాలి, అలా అనకపోతే శత్రువులే వాళ్ళు. వాళ్ళందరూ మనకు శత్రువులే అంతే. ఇంకా అలాంటి భావజాలంతో బ్రతుకుతున్నారండి ఈరోజు దేశంలో. రోజు రోజుకి అరాచకం, అసహనం పెరిగిపోతుంది. ఈరోజు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, అయ్యా పాలనలో ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నాయ్యా అని మేధావులు అనుకున్న వాళ్ళు ప్రశ్నించినందుకు, లేఖ రాసినందుకు వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కూడా జైలుకి పంపించడానికి చూస్తున్నారు. అనంటే ఈ దేశ పాలన ఎటు వెళ్ళిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి, మనసు పెట్టి ప్రియమైన దేవుని పిల్లలారా. ఓకే, దావీదుని దేవుడు శిక్షించలేదండి. దావీదు చేసిన తప్పు, దేవుడు దావీదు చేసిన తప్పును తప్పు అన్నాడే తప్ప, దావీదు చేసిన తప్పును దేవుడు ఒప్పు అని మాత్రం అనలేదండి. దావీదు ఏం చేశాడు? బత్షెబాతో తప్పు చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం మరొక తప్పు చేయవలసి వచ్చేసింది. భర్తను కూడా చంపించేశాడు. ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు, ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడు. ప్రవక్త దావీదును గద్దించాడు. ఇక్కడ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడో, వెంటనే దావీదు, నువ్వెవరు నన్ను గద్దించడానికి? నేనెవరు నీకు తెలుసా? నేను కింగ్ అన్నాడా? అనలేదండి. నేను రాజును, నన్ను గద్దిస్తావా నువ్వు? ఒకప్పుడు ఉజ్జియా అనేవాడు యాజకులపైకి తిరుగుబాటు చేశాడు. మందిరంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అలా యాజకుల మీదకి తిరుగుబాటు చేసిన ఉజ్జియా ఆ రోజు అక్కడికక్కడ కుష్టు రోగాన పడ్డట్టుగా మనం చదువుకుంటాం రాజుల చరిత్రలో. ఇక్కడ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే గద్దించేశాడో, గద్దించిన వెంటనే దావీదు గారు ఏమన్నారో తెలుసా అండి? తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదండి. తప్పును వెంటనే ఒప్పుకొని కన్నీళ్లు పెట్టి క్షమించమని దేవుని వేడుకున్నట్టుగా మనం చదువుతుంటాం. ఒక సమూయేలు 2వ గ్రంథం, త్వరగా సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం.
నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా అన్నాడు. నేను పాపము చేసి తినయ్యా, నేను పాపము చేసి తినయ్యా అని వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే నాతాను ప్రవక్త అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించేశాడు. ఎందుకు? వెంటనే మోకరించావు, వెంటనే నీ తప్పును ఒప్పుకున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా అని తప్పు ఒప్పుకుంటే వదిలేస్తారా? మళ్ళీ ఇదొక ప్రశ్న. అంటే తప్పు చేసి తప్పు ఒప్పుకుంటే వదిలేస్తారా? అదేనా ధర్మశాస్త్రం? అదేనా చట్టం? వదిలేశారని ఎవరన్నారు? వదిలేదు. దేవుడు దావీదును విడిచిపెట్టాడు అనుకోవటం చాలా తప్పండి. దావీదు కూడా అర్థమైపోయింది ఏంటంటే, నేను చేసిన ఈ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు, దేవుడు నా పట్ల శిక్ష వేయక మానడు. అందుకే దావీదు తప్పును క్షమించమని కోరుకున్నాడే తప్ప తప్పుకు శిక్ష వేయకు అని మాత్రం కోరుకోలేదు ఆయన. మీరు బాగా గమనించాలి. తప్పును క్షమించమని వేడుకున్నాడు, కానీ తప్పుకు శిక్షించవద్దు అని మాత్రం ఎక్కడా కోరుకోలేదు దావీదు. అంటే దావీదు కూడా ఏమర్థమైపోయింది, ఈ తప్పుకు తప్పనిసరిగా దేవుడు నాకు శిక్ష వేస్తాడు. అయితే అయ్యా క్షమించు. అప్పుడప్పుడు కొన్ని తీర్పులు మనం వింటున్నప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదానికి అది చాలా భయంకరమైనది, ఘోరమైనది అయినప్పుడు అతను చేసిన ఆ నేరాన్ని బట్టి కోర్టు అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తుంది. ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత వాళ్ళు లేదా ఆ నేరస్తుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయాన్ని ఇతనికి ఉరి నుంచి మరణము నుంచి తప్పించగలిగిన ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష. వెంటనే తను కుటుంబం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా జరిగిన పరిణామాలు ఇవి, జరిగిన పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితుల్లో నేరం చేయవలసి వచ్చింది, దయచేసి మన్నించండి, ప్రవర్తన మార్చుకుంటాం, సరిగ్గా ఉంటాం అని వేడుకుంటే బాధపడితే అప్పుడు రాష్ట్రపతి మరణశిక్షను రద్దు చేసి ఆ మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షగా దాన్ని మారుస్తాడు. శిక్షే, కాకపోతే శిక్ష మారింది అంతే. మరణశిక్ష కాస్త ఏమైపోయింది? యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోయింది. ఎవరు మార్చారు? సుప్రీంకోర్టు మార్చిన వాడు వెనకాల దానికంటే పెద్దవాడా? ఒక మనిషి అతను కూడా. అలానే ఇక్కడ కూడా తప్పును ఒప్పుకున్నాడు. ఎంతగా తప్పు ఒప్పుకున్నాడు, ఎంతగా బాధపడ్డాడు చేసిన తర్వాత అన్నప్పుడు ఎవడు ఒకసారి 51వ కీర్తన మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. ఈ 51 కీర్తన అంతా కూడా దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయినవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉండనే ఉన్నది అన్నాడు. ఏమండి 35వ కీర్తన 35వ కీర్తన, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూడగలిగితే, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 32:5లో నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు, నా దోషమును కప్పుకోలేదయ్యా, ఒప్పుకున్నాను. కప్పుకున్నవాడు ఎప్పుడు క్షమించబడడు, కప్పుకున్నవాడు ఎప్పుడు వర్ధిల్లడు. అందుకే సామెతలు సొలొమోను గారు కూడా అంటారు, తన అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడే వర్ధిల్లును అన్నాడు. దావీదు కూడా నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు, ఆ గద్దింపుకు లోబడ్డాడు, దేవుని ముందు మోకాళ్ళు వేశాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఎంతగానో రోధించాడు. దేవా నువ్వు తప్ప ఇక నాకు ఎవరు దిక్కు, నేను మారిపోయానయ్యా, బలులు ఎన్నైనా ఇవ్వగలను, కానీ ఈ బలులు కాదు నీకు సంతోషాన్ని ఇచ్చేవి, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. నిజంగా నేను చేసిన ఈ తప్పుకు చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, తన పొరుపు తన కన్నీళ్లతో నిండిపోయింది అని చదువుకున్న కీర్తనల గ్రంథంలో. అంతగా అలా అని అంత పశ్చాత్తాపడినా, అంత బాధపడినా, అంత కన్నీళ్లు పెట్టుకున్నా దేవుడు దావీదును మాత్రం శిక్షించక మానలేదు.
తప్పును క్షమించాడు, అలానే శిక్షను, మరణ శిక్షను కాస్త మరొక విధంగా దేవుడు మార్చేశాడు. ఎంత భయంకరమో తెలుసా అండి? ఒక విధంగా మరణ శిక్ష కంటే భయంకరమైన శిక్షను దేవుడు దావీదుకు వేశాడు. ఎలాంటి శిక్ష వేశాడో, ఆ తప్పు చేసిన తర్వాత దావీదు జీవితం ఎలా మారిపోయిందో ఒక్కసారి సమయంలో, అదే 2వ గ్రంథం. ఎవరు తప్పు వేశాడా, దేవుడు శిక్ష వేశాడా అని మీకు అర్థం కావడానికి 39వ కీర్తన, ఒక్కసారి కీర్తన 39, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నీవు పంపిన తెగులు అంటే ఎవరు? కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నాడు. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపము అన్నాడు. అంటే దేవుడు ఏం పంపించాడట దావీదు మీదకి? తెగులు. తెగులు అంటే వైరస్, కీడు పంపించాడు. తెగులు అంటే వైరస్, అంటే కీడు. దేవుడు కీడు పంపించేశాడు దావీదు మీదకి. నీవు పంపిన తెగులు నా మీద నుంచి తొలగింపుము, నీ చేతి దెబ్బ, నీ చేతి దెబ్బ. దేవా, నువ్వు కూడా ఎవడైనా బతుకుతాడా? నువ్వు కూడా ఎవడైనా బతుకుతాడా? నువ్వు నీ ఆకారం, నీ పర్సనాలిటీ నాకు తెలియందే ఉంది నాయన. ఆకాశం నా సింహాసనం అన్నావు, భూమి నా పాదపీఠం అన్నావు. నీ రూపం ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపం నీది. అలాంటి నీ బాహుబలముతో, నీ చేతితో నన్ను కొడితే నేను ఏమైపోతానయ్యా? నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టేశావు. నీవు నన్ను కొట్టినందుకు, నీవు నన్ను శిక్షించినందుకు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. అంటే ఏమైపోయాడు? క్షీణించుచున్నాను అంటే రోజు రోజుకు దావీదుకు వేదన, క్షోభ దావీదుకి ఎక్కువైపోతుందంటే. అంటే ఒక్కసారి చావటమా, రోజు చావటం అంటే దావీదును దేవుడు ఒక్కసారి చంపలేదు, రోజు చచ్చిపోయే పరిస్థితిని దేవుడు దావీదుకి ఇచ్చేశాడు. ఇంతకీ ఏంటా తెగులు? ఏంటా దేవుడు కొట్టిన దెబ్బ? అదే సమూయేలు 2వ గ్రంథం, అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట, 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట, అలానే 11వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అన్నాడు. శాపం. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నెంబర్ 1. తర్వాత ఏమన్నాడు చూడండి 11లో, నా మాట ఆలకించుము యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను అన్నాడు. ఇవన్నీ ఎప్పుడు? తప్పు ఒప్పుకున్న తర్వాత. చేసిన తప్పుకు దావీదుకు దేవుడు విధిస్తున్న శిక్ష, ఇది ఎంత భయంకరమైన శిక్ష చెప్పమంటారా? మరణ శిక్ష కంటే భయంకరమైన శిక్ష అంటే దేవుడు దావీదుకు ఇచ్చాడు. దావీదు ఎవరో తెలుసా? దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. ఇష్టానుసారుడైతే మనుషుడైతే మాత్రం తప్పు చేస్తే ఒప్పు అయిపోద్దా? తప్పు చేస్తే ఒప్పు అయిపోతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, కిందకి వెళ్ళిపోతే నాతాన్ అంటాడు, నాతాన్తో దేవుడు అంటుంటాడు, ఇదిగో దావీదు, నీవు చేసిన ఈ తప్పిదము వలన నా శత్రువులైన వారందరికీ వారు నా గురించి మాట్లాడుకోవటానికి నువ్వు ఒక అవకాశంగా నువ్వు మారిపోయావయ్యా, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి. ఈరోజు ఈ మతోన్మాద సంస్థలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే దావీదు నువ్వు చేసిన తప్పు. అలా అని నువ్వు దేవుడే ఒకవేళ దావీదు తప్పును బయటపట్టకపోతే ఎవరికి తెలుసు అండి? చెప్పండి. దేవుడే దావీదు తప్పును బయటపట్టకపోతే ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుల వారి కాలంలో వ్యభిచారము చేయిచుండగా పట్టుకొని తీసుకొచ్చారు. ఇక్కడ దావీదు చేసింది ఎవరికి తెలియదు, కానీ ఎవరు బయటపెట్టారు? దేవుడు. ఎందుకు దేవుడు బయట పెట్టాడు? న్యాయవంతుడు గనుక, యథార్థవంతుడు గనుక, పక్షపాతి కాడు గనుక. దేవుడికి తనకి ఇష్టడైనప్పటికీ కూడా దావీదు తప్పు చేశాడు, ఈ తప్పుకు శిక్ష అనుభవించవలసిందే అని దేవుడే పట్టించేశాడండి. దేవుడే దావీదును పట్టి అప్పగించేశాడు. ఇంకో విషయం చెప్పమంటారండి, ఇది దావీదు చేసిన తప్పు అండి. ఆ రోజుల్లో నిజంగా నేను మీడియా, TV9, TV5 ఇవన్నీ ఉంటే రోజుకు 10 సార్లు ఎక్స్క్లూజివ్ పేరుతో రోజంతా అదే న్యూస్, అంతే. ఆ ఒక్కరోజు తెల్లవారేసరికి మరొకరు. కానీ విషయం చెప్పమంటారా? దావీదు ఒక్కసారి చేశాడు. దావీదు చేసిన ఈ తప్పును దేవుడు ఎంతమందికి చెప్పాడు తెలుసా అండి? ప్రపంచంలో అందరికీ చెప్పేశాడండి. ప్రపంచం మొత్తం కవర్ అయిపోయింది. ఎలా? ప్రపంచంలో అన్ని భాషల్లో, ఎన్ని భాషల్లో బైబిల్ అనువదింపబడిపోయిందో అన్ని భాషల్లోకి దావీదు చేసిన తప్పు కూడా వెళ్ళిపోయిందా లేదా చెప్పండి? ఎంతకంటే మీడియా కవరేజింగ్ ఎవరికి ఉంటుంది చెప్పండి?
అంటే ఇది ఒక విధంగా దేవుడు దావీదుకి వేసిన శిక్షేనా? శిక్ష. ఎంత శిక్ష అంటే చాలా పెద్ద శిక్ష. ఏమండి, నాకు నాకు నా గురించి మాట్లాడుకోవడం నువ్వు అవకాశం, నువ్వు హేతు అయిపోయావు దావీదు. అందుకే నీకు పుట్టిన బిడ్డను నీ కళ్ళ ముందే చంపుతున్నాను, నీకు పుట్టిన బిడ్డ నీ కళ్ళ ముందే చచ్చిపోతాడు అన్నాడు. అంతటితో ఆగలేదు. ఇదిగో సదాకాలము యుద్ధం. నీ కుటుంబంలో ఉన్న వారే నీకేమైపోతారు? శత్రువులుగా మారిపోతారు అన్నాడు. ఏమండి, ఇది 12వ అధ్యాయం కదండి, ఇది 12. వెంటనే 13వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అక్కడి నుంచి చూడాలండి ఇక దావీదు జీవితంలో సంతోషము ఆనందం కరువైపోయింది. మళ్ళీ చెప్తున్నాను, దావీదు జీవితంలో సంతోషం లేదిక. ఎందుకు? ఊరియా కుటుంబంలో సంతోషం లేకుండా చేశాడు. ఊరియా కుటుంబంలో సంతోషం లేకుండా చేసిన దావీదు కుటుంబంలో దేవుడు సంతోషం లేకుండా చేయబోతున్నాడు ఇప్పుడు. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? దావీదు కడుపును పుట్టిన అమ్నోను అదే దావీదు కడుపును పుట్టినటువంటి తామారుతో చేసిన తప్పు 13వ అధ్యాయం. ఈ విషయం దావీదుకు తెలిస్తే దావీదుకు సంతోషంగా ఉండగలడంటారు? చెప్పండి. ఒరేయ్, నీకు చెల్లిరా, నీకు చెల్లి అని కూడా పిలిచి మందలించలేని పరిస్థితి దావీదు. ఎందుకో తెలుసా? ఒకవేళ గట్టిగా మాట్లాడితే అమ్నోను ఏమంటాడు? ఆహా, నువ్వు చేసిందేంటో బత్షెబాతో, అబ్బా దొరికిపోతాడు. నువ్వు చేసిందేంటి అని ఒకవేళ అమ్నోను దావీదును ప్రశ్నిస్తే కనీసం అండి అమ్నోను పిలిచి కూడా గద్దించలేని పరిస్థితి దావీదుకి ఎదురుపోయింది. ఇది ఒకటి. ఈ జరిగిపోయిన ఈ తప్పిదం గురించే బాధపడుతూ కలత చెందుతుంటే ఈలోపు మరొక భయంకరమైన వార్త ఏంటంటే, అబ్షాలోము వచ్చాడు, అమ్నోనును చంపేశాడు నీ కొడుకును. ఆహా, ఇదేంటి? కన్న కొడుకులు చంపుకుంటున్నారు. ఒకవైపు కూతురు చెరిచిన కొడుకు ఒకడు, అన్నను చంపిన తమ్ముడు ఒకడు. ఈ కుటుంబంలోకి ఆనందం ఉంటుందా? మరొకటి ఏంటి చెప్పమంటారా? ఏ సింహాసనం మీద కూర్చొని పాలన చేస్తున్నాడో అదే సింహాసనాన్ని కాచేయాలని, అదే సింహాసనం పైకి ఎక్కాలి అని తన గర్భాన పుట్టిన కొడుకైన అబ్షాలోమే దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేసి దావీదు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అరణ్యాల బాట పట్టే ఒక భయంకరమైన పరిస్థితి దావీదుకి ఎదురైంది కాదా? ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దావీదు చేసిన తప్పు. ఇది ఎవరు వేసిన శిక్ష? దేవుడు వేసిన శిక్ష. ఎవరికి? దావీదుకు. ఇది ఎంతదండి? అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి నన్ను ఎందుకండి రోజు ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, నన్ను ఎందుకండి రోజు ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, నన్ను ఒక్కసారిగా చంపండి. నేను ఒక్కసారిగా చంపకూడదే, నిన్ను రోజు చంపాలే అంటాడు తాగుబోతు భర్త. నేను టార్చర్ పెట్టి చంపాలంటాడు. ఏమండి, దేవుడు దావీదుకు వేసిన శిక్ష అండి ఇది ఎందుకు దేవుడు రాయించాడు తెలుసా? ఈ రోజున్న మనకొక పాఠంగా ఉండాలి. ఈరోజు మనకున్న పాఠం మనకే కాదు, రాబోతున్న తరంలో అందరికీ ఒక పెద్ద గుణపాఠంగా ఉండాలి అని. ఒకసారి అక్కడ కట్టెలు ఏరుకున్నందుకు చంపాడు అని, ఇక్కడ దావీదును చంపలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. శిక్షే మారిందంతే. అంటే ఇది యావజ్జీవం అనుకో. అక్కడ వాడికి మరణ శిక్ష పడింది. ఎవడ కట్టెలు ఏరుకున్న వాడికి దేవుడు ఏం చేశాడు? మరణ శిక్ష విధించాడు. ఇక్కడ దావీదుకి మరణ శిక్షను ఎలా మార్చేశాడు? జీవితకాలపు యావజ్జీవపు శిక్ష వేశాడు. అంతే. శిక్షే. అలా మార్చే అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ మనుషులకు ఉన్నప్పుడు ఇక్కడ న్యాయస్థానం వేసిన శిక్షను మార్చే అధికారం రాష్ట్రపతికి ఉన్నట్టు, ఇక్కడ దేవుడు వేసిన శిక్షను మార్చే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కనుక దావీదును దేవుడు ముద్దు చేశాడు, దావీదును దేవుడు గారాబం చేశాడు, దావీదును దేవుడు హత్తుకున్నాడు, వాడు సామాన్యుడు గనక, పేదవాడు గనక వాడి మీద ప్రతాపం చూపించాడు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. రేపొద్దు నువ్వే టార్గెట్లో ఉంటావు. వద్దు. ఏమంటే బైబిల్లో ఉన్న దేవుణ్ణి తప్పు పట్టటమా? బైబిల్ను తప్పు పట్టటమా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నంత వరకు బైబిల్ను తప్పు పట్టే మగాడు మొనగాడు పుట్టబోడు. ఇది జయశాల గారి మాట. ఏమండి, ఇలా మాట్లాడితే వాళ్ళు వేసిన ప్రశ్నలకు మనదాకా కాదండి, మన దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న పిల్లలే సమాధానాలు చెప్పి వారి నోళ్ళు మూయించగలరు. అంత మహాజ్ఞానానికి వారసులం ఈరోజు మనమంతా కూడా ప్రేమన దేవుని పిల్లలారా.
కనుక సామాన్యుడికి శిక్ష, ఇతను రాజు గనక శిక్ష విధించలేదు అనుకుంటే చాలా తప్పు. రాజు అయినప్పటికీ ఎంతటి భయంకరమైన శిక్ష దావీదుకు వేశాడు. జీవిత కాలపు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష దావీదుకు వదిలేశాడు. సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. దావీదు కుటుంబంలో ఎక్కడ నెమ్మదండి? ఎక్కడ నెమ్మది? కొడుకు ఏంటి, కొడుకు కూతురు పాడు చేస్తుంటే, కొడుకు మరో కొడుకుని చంపుతుంటే, కొడుకే ఆఖరికి తండ్రిని కూడా చంపడానికి పరిగెత్తిస్తుంటే, నన్నే చంపడానికి పరిగెత్తిస్తున్నాడే వీడు. నన్ను చంపడానికి చూశాడు, అక్కడ అన్నని చంపేశాడు, వాడేమో చూస్తేనేమో చెల్లిని పాడు చేసేసాడు. ఏంటి కుటుంబం అంతా? ఎందుకు ఇలా అయిపోయింది? దావీదు చేసిన ఒక తప్పు. ఇది దావీదుతో పాటు రాబోతున్న కాలంలో అందరికీ ఇదొక పెద్ద పాఠంగా ఉండాలని దేవుడు దావీదుకు శిక్షను మార్చి ఇలా పెట్టాడంతే. అంత మాత్రాన దావీదుకు దేవుడు శిక్ష విధించలేదని చెప్పటం తప్పు. వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు చెవులారా